మీరు అడగొచ్చు, నేను ఎలా పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉంటానంటే సింపుల్. ఒక వ్యక్తితో ఎలా సహవాసం కలిగి ఉంటావు అంతే. పరిశుద్ధాత్మని ఎలా ఆహ్వానిస్తావు, ఒక వ్యక్తిని ఎలాగా ఆహ్వానిస్తావు అలాగనే. పరిశుద్ధాత్మ నీ జీవితంలో ఆహ్వానించాలంటే మొదటిగా నువ్వు యేసుని కోరాలి. యేసు లేనిది పరిశుద్ధాత్మ లేదు నీకు. యేసు రక్తంలో కడగబడాలి, ఆయన రక్తంలో నువ్వు నిబంధన చేయబడాలి. ఆ నూతన నిబంధనలకు అడుగు పెట్టాలి. నీ దేహం దేవుని ఆలయంగా మార్చబడుతుంది, అపవిత్రత నీలో పోతుంది, గతమంతా కొట్టివేయబడుతుంది, నూతన సృష్టిగా మార్చబడుతున్నావు. దాని తర్వాత నువ్వు పరిశుద్ధాత్మను వేడుకోవాలి. యేసు ప్రభుని అడగాలి, నీ ఆత్మతో నన్ను నింపయ్యా. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నీకు బాప్తిజం ఇచ్చేవాడు యేసు ప్రభు అని దేవుని నాకు తెలియజేయబడుతుంది. యేసు ప్రభు నేను పరిశుద్ధాత్మతో ఉంచుతాడు. అదే సమయంలో పరిశుద్ధాత్మలోకి నిన్ను ముంచుతాడు. అదే సమయంలో నీవు ఆత్మను వేడుకోవాలి, ఆహ్వానించాలి. యువర్ డిజైర్, నీ కోరిక లేనిది, నీకు ఇష్టం లేనిది దేవుడు ఉండడు అక్కడ. కానీ దేవుడు వచ్చాడు నీ పక్షాన అపవాదిని పారదోలుతాడు.